వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా చాప్టర్ 7 కోఆర్డినేట్ జామెట్రీలో థర్డ్ టాపిక్ గా ఎక్సర్సైజ్ 7.1 సెకండ్ పార్ట్ ని నేర్చుకోబోతున్నాం. సో దీనిలో భాగంగా ప్రాబ్లమ్స్ 6, 7, 8. సో 6 లో ఉన్న ఈ 3 రోమన్ నెంబర్స్ అండ్ 7 and 8 ఈ 5 ప్రాబ్లమ్స్ ని కూడా తెలుగు వివరణతో ఎప్పట్లా మనం సాల్వ్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ 7.1 సెకండ్ పార్ట్ లో భాగంగా ప్రాబ్లం నెంబర్ 6 మనం చూద్దాం. నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్ ఇఫ్ ఎనీ బై ద ఫాలోయింగ్ పాయింట్స్ అండ్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. సో ఈ కింద ఇచ్చినటువంటి రోమన్ నెంబర్ లో ఉన్న ప్రాబ్లం లో పాయింట్స్ ఆధారంగా ఏ క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుందో మనం చెప్పాలి, దానికి రీజన్స్ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. సో టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. 4 పాయింట్స్ మనకి ఇవ్వబడినప్పుడు వీటిని మనం ABCDగా తీసుకుంటే దీనిలో ఉన్నటువంటి సైడ్స్ అండ్ డయాగోనల్స్ ఆధారంగా ఆ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ లో మనం చెప్పవచ్చు. సో దానికి ముందుగా ఈ 4 నెంబర్స్, ఈ 4 పాయింట్స్ కి కూడా మనం పాయింట్ గా ఒక క్యాపిటల్ లెటర్స్ లో నేమ్స్ ని ఇద్దాం. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్ ని వరుసగా A, B, C అండ్ D గా మనం మెన్షన్ చేద్దాం. ఇచ్చిన 4 పాయింట్స్ ABCD అనుకున్న తర్వాత మనం ఇది క్వాడ్రిలేటర్ టైప్ డిసైడ్ చేయాలంటే ఈ డిస్టెన్సెస్ మనం కనుక్కోవాలి. అంటే ఎవ్రీ 2 వెర్టిసెస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కనుక్కోవాలి. కాబట్టి సో బై యూజింగ్ డిస్టెన్స్ బిట్వీన్ x1 by 1 and x2 by 2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. సో ఈ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఇప్పుడు మనం ఎవ్రీ 2 పాయింట్స్ మధ్య అంటే ABCD ఒక క్వాడ్రిలేటర్ అయి ఉంటే సైడ్స్ ఏమవుతాయి, AB, BC, CD అండ్ DA అవుతాయి. కాబట్టి ముందుగా 4 సైడ్స్ యొక్క డిస్టెన్స్ మనం కనుక్కుందాం. ఫస్ట్ let us find the distance between A and B which is called AB. సో AB అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తే చూడండి ఇక్కడ x1 by 1 x2 by 2. సో x2 minus x1 ముందుగా స్క్వేర్ రూట్ ఆఫ్ లో x2 అంటే 1, ఇక్కడ x1 అంటే -1 కాబట్టి 1 లో నుండి -1 ని మళ్ళీ మైనస్ చేయాలి కనుక ఫస్ట్ బ్రాకెట్ లో 1 + 1 గా అది మారుతుంది. సో 1 + 1 హోల్ స్క్వేర్ అని చెప్పవచ్చు. బికాజ్ ఇది x2 1 గా తీసుకున్నాం, x1 -1 గా తీసుకున్నాం కనుక మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ అయింది. నెక్స్ట్ y2 y1 ప్లేస్ లో 0 అండ్ -2 ఉన్నాయి. సో ప్లస్ సెకండ్ బ్రాకెట్ లో 0 + 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ రెండింటికి ప్లస్ సింబల్ ఏ విధంగా వచ్చింది, మనకి x1 y1 రెండు కూడా మైనస్ లో తీసుకోవడం వల్ల వచ్చింది. సో ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ఒకసారి మనం సింప్లిఫై చేస్తే దిస్ ఈజ్ 1 + 1. సో 1 + 1 is 2. సో ఇట్ ఈస్ 2 స్క్వేర్ ప్లస్ 0 + 2. 0 + 2 is also 2. సో ఇట్ ఈస్ ఆల్సో 2 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 4 అనేది మనకు వచ్చింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ √8. సో AB వాల్యూ √8 అని చెప్పవచ్చు. దీన్ని మరింత సింప్లిఫై చేస్తే 4 2s అని కూడా రాయొచ్చు. కాబట్టి √4 × 2 అంటే ఇట్ మీన్స్ 2√2 యూనిట్స్ అని చెప్పి మనం చెప్పవచ్చు. సో AB యొక్క డిస్టెన్స్ మనకి 2√2 ఆర్ √8. ఇదే విధంగా మిగిలిన డిస్టెన్స్ కూడా కనుక్కున్న తర్వాతే మనం క్వాడ్రిలేటరల్ టైప్ ఐడెంటిఫై చేయగలుగుతాం. సో నెక్స్ట్ డిస్టెన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈస్ BC. సో ద డిస్టెన్స్ బిట్వీన్ B అండ్ C. BC పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే x1 y1 x2 y2 ఇదే ఆర్డర్ లో తీసుకుంటే x2 - 1, x1 అంటే 1 అవుతుంది. సో -1 నుండి 1 ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో -1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ y2 - y1. సో ఇక్కడ 2 0 ఉన్నాయి కాబట్టి 2 - 0 హోల్ స్క్వేర్. సో దాని ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ లో బోత్ ఆర్ నెగటివ్ టర్మ్స్. సో -1 - 1 ఇట్ బికమ్స్ -2. సో -2 స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ లో 2 - 0 కాబట్టి ఇది 2 అవుతుంది. సో ఇట్ ఈస్ 2 స్క్వేర్. సో మైనస్ స్క్వేర్ కూడా ఇక్కడ ప్లస్ టర్మ్ కాబట్టి ఇక్కడ కూడా మనకి సేమ్ అబోవ్ లాగానే 4 + 4 వచ్చింది. సో ఇట్ ఈస్ √8. √8 ని మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 2 × √2 యూనిట్స్ బికాస్ 4 2s గా రాయవచ్చు. ఈ √8 ని సింప్లిఫై చేసేటువంటి అవసరం ఇక్కడ లేనప్పటికీ అన్ని మనం ఈక్వలా కాదా అని వీటిని బట్టి చూస్తాం. అయినప్పటికీ మనకి ఎప్పుడైనా ఒక రూట్ వాల్యూ ఇర్రేషనల్ నెంబర్ అయినా దానిలో వీలైనంత మినిమం ఇర్రేషనల్ పార్ట్ ఉంచడానికి సింప్లిఫై చేయడం మనకి అలవాటు రావాలి. కాబట్టి దాని ఆధారంగా సింప్లిఫై చేస్తున్నాం. సో ABBC మన డిస్టెన్సెస్ పూర్తయ్యాయి. నెక్స్ట్ డిస్టెన్స్ CD. సో ఇవన్నీ కూడా సైడ్స్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ CD. సో C అండ్ D మధ్య డిస్టెన్స్ చూసినట్లయితే ఇది x1 y1 x2 y2 కంపేర్ చేస్తే x2 -3 అవుతుంది, x1 -1 అవుతుంది. సో -3 మైనస్ ఆఫ్ -1. సో ఫస్ట్ బ్రాకెట్ లో -3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్
plus in the second bracket y2 is 0, y1 is 2. So it is 0 minus 2 whole square. So first bracket లో value మీరు observe చేస్తే minus 3 plus 1. Minus 3 plus 1 is nothing but minus 2. Next in the second bracket 0 minus 2 is also minus 2. సో టోటల్ గా ఇక్కడ కూడా minus 2 రెండు స్క్వేర్స్ వచ్చాయి. మైనస్ స్క్వేర్ చేస్తే మళ్ళీ పాజిటివ్ నెంబర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వాల్యూ is 4 and the second value is also 4. So same result we got root 8 which is equal to root of 4 into 2 which is equal to 2 root 2 units. So this is the value distance between CD. Next side మనం అబ్జర్వ్ చేస్తే D and A డిస్టెన్స్ కనుక్కోవాలి. సో AB BC CD నెక్స్ట్ DA ఆర్ AD అనే డిస్టెన్స్ మనం కనుక్కుంటే సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ A and D తీసుకుంటున్నాం. చూడండి ఇక్కడ x2 minus 3 ఉంటే x1 minus 1 ఉంది. సో minus 3 minus of minus 1. So it becomes plus 1 whole square. Next y2 0 y1 minus 2 ఉంది. సో 0 minus of minus 2 అంటే plus 2 whole square. సో ఈ 2 brackets కూడా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్రాకెట్ లో అగైన్ minus 2, సెకండ్ బ్రాకెట్ ఈస్ 2. సో ఇక్కడ minus 3 plus 1 అంటే minus 2, 0 plus 2 2. సో ఈ రెండు స్క్వేర్స్ మళ్ళీ మనం ఎక్స్పాండ్ చేస్తే 4 plus 4 బికాస్ మైనస్ స్క్వేర్ కూడా మనకి పాజిటివే. సో సేమ్ రిజల్ట్ మళ్ళీ మనకి వచ్చింది. అంటే ఇవి అన్ని డిస్టెన్స్లు కూడా సేమ్ ఉన్నాయి. సో ఇది మనకి ఒక క్వాడ్రిలేటరల్ గా బేస్ చేసుకుని మనం చెప్తుంటే ఏబిసిడి అనేటువంటి క్వాడ్రిలేటర్ లో ఏబి బిసి సిడి ఏడి ఆల్రెడీ ఈక్వల్ గా వచ్చాయి చూడండి. బట్ కేవలం 4 సైడ్స్ ని చూసి మనం మనకి నేమ్ టైప్ ని డిసైడ్ చేయకూడదు. బికాస్ డయాగోనల్స్ కూడా మనం చూడాలి కాబట్టి ఏసీ అండ్ బిడి అంటే ఆల్టర్నేటివ్ వెక్టర్స్ తీసుకుంటే వచ్చే డిస్టెన్సెస్ డయాగోనల్స్ అవుతాయి కనుక నెక్స్ట్ డిస్టెన్స్ మనం ఏసీ కనుక్కుంటాం. సో ఏ అండ్ సి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఏ -1 -2 సి అంటే -1 2. సో ఇక్కడ x2 -1 గా తీసుకుంటే x1 -1 అవుతుంది. సేమ్ ఉన్నాయి కాబట్టి -1 మైనస్ ఆఫ్ -1 అంటే -1 + 1 హోల్ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ 2 ఇక్కడ కూడా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 2 + 2 హోల్ స్క్వేర్ సెకండ్ బ్రాకెట్ లో వస్తుంది. ఇక్కడ ఏసీ మధ్య డిస్టెన్స్ మనం కనుక్కుంటున్నాం. సో ఫస్ట్ బ్రాకెట్ లో చూడండి యాక్చువల్లీ ఇట్ బికమ్స్ 0 -1 + 1 0, 2 + 2 మాత్రం మనకి 4 అవుతుంది. సో టోటల్ గా ఇది 0 + 16 ఫైనల్ గా 4 యూనిట్స్ అని మనం చెప్పవచ్చు. అంటే ఇది డయాగోనల్ కాబట్టి దీనికి డిఫరెంట్ డిస్టెన్స్ వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ డయాగోనల్ కూడా ఇదే విధంగా ఉందా లేదా మనం వెరిఫై చేయాలి కాబట్టి నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫైనల్ డిస్టెన్స్ బిడి. సో బిడి మధ్య డిస్టెన్స్ కూడా ఇదే విధంగా మనం కనుక్కుంటే సో బి 1 0 డి -3 0. ఇక్కడ కూడా y కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సో మనకి x ల ముందు డిఫరెన్స్ -3 లో నుంచి 1 ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో -3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లసెస్ ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 0 ఉంది. సో బోత్ ఆర్ 0. సో 0 - 0 హోల్ స్క్వేర్ అవుతుంది. సో టోటల్లీ మనకి ఫస్ట్ బ్రాకెట్ లో -4 వచ్చింది, సెకండ్ బ్రాకెట్ జస్ట్ 0 అయింది. సో -4 ని స్క్వేర్ చేసినా మనకు వచ్చేది 16 కాబట్టి √16 = 4 యూనిట్స్. సో ఇప్పుడు ఈ ఆల్ 6 వాల్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే సైడ్స్ గా తను తీసుకున్నటువంటి 4 కూడా సేమ్ ఉన్నాయి, ఒకే డిస్టెన్స్ వచ్చింది. డయాగోనల్స్ ఏదైతే క్రాస్ డిస్టెన్సెస్ ఉంటాయో ఆ రెండు కూడా సమానంగా వచ్చాయి. మరి ఎప్పుడైనా ఏబిసిడి అనేటువంటి పాయింట్స్ తో ఫామ్ అయినటువంటి షేప్ లో సైడ్స్ రూపంలో ఉన్నవి అంటే పక్కపక్క ఉన్నటువంటి అన్ని వెర్టిసెస్ మధ్య డిస్టెన్స్ సేమ్ ఉండి ఆల్టర్నేటివ్ వెర్టిసెస్ మధ్య డిస్టెన్స్ సేమ్ ఉంటే అది స్క్వేర్ అవుతుందని ఆల్రెడీ మనకి తెలుసు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఒక డయాగ్రామ్ రూపంలో చిన్నగా అప్పుడే మనం చూపిస్తే ఈ షేప్ లో ఉన్నటువంటి ఏబిసిడికి మాత్రమే ఇది వర్తిస్తుంది. సపోజ్ దీన్నే మనం ఏబిసిడి అనుకుంటే అంటే బిగినింగే ఈ షేప్ ఎందుకు చూపించలేదంటే ఇది స్క్వేర్ అవుతుందని మనకు ముందే తెలియదు. బట్ అన్ని రాసిన తర్వాత ఇక్కడ ఆ షేప్ కు సంబంధించి ఒక పిక్చరైజేషన్ మనం చూస్తున్నాం. సో స్క్వేర్ కు ఉండేటువంటి లక్షణం ఏమిటి? ఆల్ ద 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబి బిసి సిడి అండ్ ఏడి ఈ 4 సైడ్స్ ఈక్వల్ అవడం ఇక్కడ చూస్తాం. అంతేకాకుండా ఇది రాంబస్ కూడా ఉంటుంది. బట్ స్క్వేర్ అని కన్ఫర్మ్ చేయడానికి మనకు ఉండాల్సింది డయాగోనల్స్. అంటే ఈ ఏసి డయాగోనల్ ఎంత ఉందో డిబి డయాగోనల్ కూడా అంతే ఉన్నట్లయితే అప్పుడే స్క్వేర్ అని చెప్పవచ్చు. ఇక్కడ 4 సైడ్స్ తో పాటు బోత్ డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా వచ్చాయి కాబట్టి ఇక్కడ మనం రాయాల్సిన మ్యాటర్ ఏమిటి? ముందుగా ఇక్కడ ఏమేమి ఈక్వల్ గా వచ్చాయి? ఏబి = బిసి = సిడి = ఏడి. అంటే ఇదంతా ఈ నాలుగిటి మధ్య రిలేషన్ ఒకటి. అండ్ దాంతో పాటు మరొక కండిషన్ ఏసీ = బిడి. అంటే చూడండి 4 సైడ్స్ కూడా మనకి ఈక్వల్ అయ్యాయి, దాంతో పాటు డయాగోనల్స్ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి. అదే కన్క్లూజన్ ఇక్కడ మనం రాయవచ్చు. సో ఇన్ ఏబిసిడి 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ లెంగ్త్స్ ఆఫ్ డయాగోనల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో సైడ్స్ అన్ని ఈక్వల్ అయ్యి డయాగోనల్స్ కూడా
ఈక్వల్ అయ్యేటువంటి షేప్ దేని ఫామ్ చేస్తుంది అంటే స్క్వేర్ అని మనకి క్లియర్ గా చెప్పొచ్చు కాబట్టి సో ద గివెన్ 4 పాయింట్స్ ఫామ్ ఏ స్క్వేర్ అని ఫైనల్ కన్క్లూజన్ గా మనం రాయవచ్చు. దెర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఫామ్ ఏ స్క్వేర్. కాబట్టి నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే ఈ 4 పాయింట్స్ తో ఏర్పడేటువంటి క్వాడ్రిలేటరల్ నేమ్ స్క్వేర్ గా మనం చెప్పవచ్చు. సో ఇది 6th లో ఉన్నటువంటి రోమన్ నెంబర్ 1 యొక్క సొల్యూషన్. మరి ఇదే క్వశ్చన్ తో ఉన్న నెక్స్ట్ రోమన్ నెంబర్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ 6 లో మనకి నెక్స్ట్ రోమన్ నెంబర్ -35, 31, 03 అండ్ -1, -4 ఈ 4 పాయింట్స్ ఇవ్వబడ్డాయి. నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అనేది సేమ్ క్వశ్చన్. సో ఎప్పట్లాగా మనం ఈ 4 పాయింట్స్ ని A, B, C, D గా తీసుకుందాం. సో లెట్ A ఈక్వల్ టు -35, B 31, C 0,3 అండ్ D -1, -4. సో ఇప్పుడు ఈ నాలుగిటి మధ్య డిస్టెన్స్ ద్వారా మళ్ళీ మనం అది ఏ క్వాడ్రిలేటరల్ అంటే ఏ షేప్ చెప్పాలి కాబట్టి మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములా మనం యూజ్ చేద్దాం. సో డిస్టెన్స్ బిట్వీన్ x1y1 and x2y2 is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఫస్ట్ డిస్టెన్స్ A అండ్ B మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి AB కనుక్కుంటున్నాం. సో AB is equal to square root of x2 minus x1. సో A అండ్ B అబ్జర్వ్ చేస్తే x వాల్యూస్ ఇక్కడ x2 లో 3 ఉండి x1 లో -3 ఉంది. 3 లో నుండి -3 మళ్ళీ మైనస్ చేసేటప్పుడు అది ప్లస్ అవుతుంది. సో ఫస్ట్ బ్రాకెట్ 3 + 3 హోల్ స్క్వేర్ అనే విధంగా మనకి స్టెప్ వచ్చింది. ప్లస్ సెకండ్ బ్రాకెట్ లో అబ్జర్వ్ చేస్తే 1, 5 ఉన్నాయి. సో 1 - 5 హోల్ స్క్వేర్. మనం యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ఆర్డర్ లో x1, y1, x2, y2 తీసుకుని ఈ ఫార్ములా అప్లై చేసి చేస్తున్నాం. సో 3 + 3. సో 3 + 3 is 6. సో 6 square. Second bracket 1 - 5. 1 - 5 is -4. So -4 whole square. సో మళ్ళీ సింప్లిఫై చేస్తే 6 square is 36. 6 6 are 36. మైనస్ స్క్వేర్ ప్లస్ అవుతుంది. 4 4s are 16. సో 36 + 16. సో ఇట్ బికమ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 52 యూనిట్స్ వచ్చింది. అయితే ఇక్కడ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ వచ్చినప్పుడు కొంత సింప్లిఫై చేస్తాం కాబట్టి కొన్ని ఎందుకంటే ఎక్కడైనా కొన్ని కండిషన్స్ లో సింప్లిఫై చేసినటువంటిది చూసినప్పుడే మనకి అక్కడ ఉన్నటువంటి రిలేషన్ క్లారిఫై వస్తుంది కాబట్టి √52ని మరింత సింప్లిఫై ఎలా చేయవచ్చు. ఇది √52 లేకపోయినప్పటికీ దీంట్లో కూడా మనకి 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 13s are 52 అవుతుంది. మనకి 4 13s are 52 కాబట్టి రూట్ లో కేవలం 13 ఉంటుంది. √4 is 2 గా మనం రాసుకోవచ్చు. సో దీని పూర్తి సింప్లిఫైడ్ ఫామ్ 2 × √13. సో 2√13 యూనిట్స్ అనేది AB యొక్క డిస్టెన్స్. ఇక నెక్స్ట్ డిస్టెన్స్ మనం తీసుకుందాం. నెక్స్ట్ ఇది మనకి BC. సో BC డిస్టెన్స్ మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ సో BC మధ్య చూస్తే ఇక్కడ 3103 అంటే x లో 0 అండ్ 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ లో 0 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ 3 1 ఉన్నాయి కాబట్టి 3 - 1 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ 0 - 3 అంటే -3a. సో ఫస్ట్ బ్రాకెట్ లో -3 ఉంది. సెకండ్ బ్రాకెట్ లో 2 ఉంది. సో -3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ గా దీన్ని మనం రాసుకోవచ్చు. -3 whole square means it is 9. -3 × -3 is +9. 2 square is also 4. So totally √9 + 4 means √13. So 13 is a prime number కాబట్టి దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. ఇది 2√13 వస్తే ఇది √13 రావడం మనం గమనించవచ్చు. సో AB BC మనం కనుక్కున్నాం. మరి ఇక్కడికి ఈ రెండు సైడ్స్ అయితే ఏకంగా లేవని మనం గమనించవచ్చు. సో నెక్స్ట్ సైడ్ CD అనేది మనం చూద్దాం. సో AB BC తర్వాత వచ్చే డిస్టెన్స్ CD. CD is equal to square root of సో C అండ్ D అబ్జర్వ్ చేయండి. x2 -1 అయితే x1 0. సో ఫస్ట్ బ్రాకెట్ లో -1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ లో -4 నుంచి 3 మనం మైనస్ చేయాలి. సో -4 - 3 హోల్ స్క్వేర్. సో టోటల్లీ -1 - 0 అంటే అది -1 గానే ఉంటుంది. సో -1 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ వాల్యూ 4 - 3. 4 - 3 is just 1. సో ఇట్ ఈస్ 1 స్క్వేర్. సో టోటల్ గా 1 + 1 అని మనం పొందాం. ఎందుకంటే ఇక్కడ మైనస్ స్క్వేర్ కూడా ప్లస్ కాబట్టి. సో √1 + 1 మీన్స్ ఓన్లీ √2. సో √2 యూనిట్స్ అనేది ఇక్కడ CD డిస్టెన్స్. అంటే అబ్జర్వ్ చేస్తే వేరు వేరు డిస్టెన్స్ వస్తున్నాయి. ఇక్కడ పక్క పక్కనే కాకుండా ఆపోజిట్ కూడా ఈక్వల్ లేవని మనకు అర్థమవుతుంది. బట్ అయినప్పటికీ మొత్తం కనుక్కోవాలి కనుక AB BC CD తో అయిపోయింది. నెక్స్ట్ A అండ్ D మధ్య ఫైనల్ గా ఉన్న సైడ్ AD. సో వీ హ్యావ్ టు ఫైండ్ AD. A అండ్ D అబ్జర్వ్ చేస్తే x2 -1 గా తీసుకుంటే x1 -3 గా తీసుకోవచ్చు. సో -1 లో నుంచి -3ని మైనస్ చేసినట్లుగా రాస్తే -1 - -3 becomes +3. సో -1 + 3 హోల్ స్క్వేర్
సెకండ్ బ్రాకెట్ లో -4 లో నుండి 5 ని మైనస్ చేయాలి. సో -4 - 5 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్న సింబల్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఒక సబ్ట్రాక్షన్ మైనస్ అండ్ ప్లస్ 3 లో 1 తీయటం అంటే ఇది 2 గా మారుతుంది 2 స్క్వేర్. మనకి బిగ్ నెంబర్ కి ప్లస్ సింబల్ ఉంది కనుక ఇక్కడ బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్. సో అది ఎడిషన్ బట్ సింబల్ చేంజ్ కాదు. -4 అండ్ -5 ఈజ్ -9. సో -9 హోల్ స్క్వేర్. సో టోటల్ గా ఇక్కడ మనం చూస్తే 2 స్క్వేర్ వాల్యూ 4 అయితే మరి 9 స్క్వేర్ 81 కాబట్టి మైనస్ కూడా పాజిటివ్ గా మారుతుంది కనుక స్క్వేర్ లో ఇట్ ఈస్ 81. సో టోటల్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ 85 యూనిట్స్ మనకు వచ్చింది. సో దీన్ని కూడా ఇంకా మరింత సింప్లిఫై మనం చేయలేం, ఎందుకంటే ఇందులోంచి రూట్ క్యాన్సిల్ అయ్యే విధంగా ఏ నెంబరు బయటకు తీయలేం. ఇప్పుడు మీరు నాలుగిటిని అబ్జర్వ్ చేయండి. ఏబి, బిసి, సిడి, ఏడి. నో టూ డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్, అంటే అసలు ఏ రెండు కూడా మనకి ఈక్వల్ లేవు. మరి ఏ రెండు ఈక్వల్ గా లేనప్పుడు అసలు ఏ టైప్ ఆఫ్ కోఆర్డినేట్ లో మనం చెప్పలేం, ఎందుకంటే కనీసం ఆపోజిట్ సైడ్స్ కానీ లేదంటే మనకి అడ్జసెంట్ సైడ్స్ కానీ ఈక్వల్ గా ఉన్నప్పుడు టైప్ ఆఫ్ కోఆర్డినేట్లు చెప్పొచ్చు, కానీ అసలు ఏ సైడ్స్ ఈక్వల్ గా లేనప్పుడు జస్ట్ ఇది కోఆర్డినేట్లుగా మాత్రమే మెన్షన్ చేయగలం. అయితే ఇక్కడే మరొక మనకి లాజికల్ థింకింగ్ ఎలా ఉండాలంటే అసలు ఈ విధంగా రానప్పుడు ఈ 4 పాయింట్స్ తో క్వాడ్రిలేటరల్ అసలు ఫామ్ అవుతుందా లేదా కూడా మనం చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేస్తామన్నప్పుడు ఎప్పుడైనా క్వాడ్రిలేటరల్ ఫామ్ అవ్వకూడదు 4 పాయింట్స్ తో అంటే కనీసం అందులో ఒక 3 కనుక కొలినియర్ అయితే ఫామ్ అవుతుంది. అంటే 3 ఒక లైన్ లో ఉండి ఒకటి వేరే ఉంటే ఎలాగో క్వాడ్రిలేటరల్ రాదు, ట్రయాంగిల్ వస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మరి డిస్టెన్స్ ని బట్టి మనం ఏబి, బిసి, సిడి, ఏడితో పాటు డయాగోనల్ గా వచ్చేటువంటి ఏసీ అండ్ బిడి కూడా చేస్తే వీటిలో ఏవైనా 3 పాయింట్స్ కొలినియర్ అవుతాయేమో మనం చెక్ చేసుకోవచ్చు. సో దానికోసం ఎలాగో నెక్స్ట్ డిస్టెన్స్ మనం ఏం కనుక్కోవాలి, ఏసీ. సో ఏసీ కూడా చూద్దాం. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ చూడండి ఏ అండ్ సి, ఎక్స్ వాల్యూ 0 -3 ఉన్నాయి. సో ఫస్ట్ బ్రాకెట్ లో 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో 0 + 3 హోల్ స్క్వేర్ ప్లస్ సిలో ఉన్న సెకండ్ చూస్తే 3, ఇక్కడేమో 5. సో 3 - 5 హోల్ స్క్వేర్. ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే 0 + 3 అంటే 3 వచ్చింది, 3 - 5 అంటే -2 అయింది. సో టోటల్ గా ఇది 9 + 4 వచ్చింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 13 యూనిట్స్ అనేది ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్. సో 9 + -2 హోల్ స్క్వేర్ 4 కనుక √13 యూనిట్స్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇదే √13s లో కొన్ని వాల్యూస్ మనకు వచ్చాయి. ఏబి ఏమో 2√13 వచ్చింది, బీసీ √13 వచ్చింది, సేమ్ ఏసీ కూడా √13 వచ్చింది. అంటే ఈ మూడింటి మధ్య ఒక రిలేషన్ మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏబిసిల మధ్య ఉన్న 3 డిస్టెన్స్లో 2 డిస్టెన్స్ల యొక్క టోటల్ మూడో దానికి సమానమైంది అబ్జర్వ్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సేమ్ లైన్ మీద ఇలా 3 పాయింట్స్ ఉన్నప్పుడు మనం ఈ 2 డిస్టెన్స్ యొక్క టోటల్ థర్డ్ డిస్టెన్స్ అవుతుంది. బట్ ఇక్కడ అలా వచ్చినటువంటి డిస్టెన్స్ ఏబి కాబట్టి ఇక్కడ ఈ 3 పాయింట్స్ అమరిస్తే ఏబి అనేవి ఈ విధంగా ఎండ్ పాయింట్స్ గా ఉన్నాయని, మిడిల్ లో సి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. దానివల్ల చూడండి ఏసీ అనేది √13, బీసీ కూడా √13, టోటల్ గా ఈ రెండు కలిపితే 2√13. అంటే అసలు ఆ ఏబిసిడిల్లో ఏసీబి ఒకే లైన్ లో ఉండి డి ఒక్కటే వేరుగా ఉన్నప్పుడు అసలు ఈ వీటిని కలిపితే వచ్చేది క్వాడ్రిలేటరే కాదు. చూడండి ఏబిసిడి ఇదే ఆర్డర్ లో మనం కలుపుకుంటే వచ్చేది క్వాడ్రిలేటర్ అవ్వదు. కాబట్టి అసలు క్వాడ్రిలేటరల్ షేపే ఇక్కడ ఫామ్ కాదు. మనం చెప్పే నార్మల్ కాన్వెక్స్ పాలిగాన్ అనేది ఇక్కడ ఫామ్ కాదని మనం చెప్పవచ్చు. సో దానికోసం ఇక్కడ రిలేషన్ చూడండి, ఈ 4 సైడ్స్ ఈక్వల్ గా ఉండకపోవడమే కాకుండా అంటే అదే విషయం మనం ఇక్కడ రాయాలి. సో ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు, బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు, సిడి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏడి. అంటే ఇక్కడ ఉన్న 4 సైడ్స్ మనకి ఈక్వల్ రాలేదు. అండ్ దాంతో పాటు మనం గమనించాల్సిన మరొక విషయం, ఇక్కడ ఏసీ కనుక్కునేసరికి మనకు విషయం బీడీ ఎందుకు ఇక్కడ ఆపేసామంటే ఏబి బీసీకి ఏసీకి డైరెక్ట్ గా రిలేషన్ వచ్చింది. ఒకవేళ రాకపోతే బీడీ కూడా చెక్ చేస్తాం. అప్పుడు మనకి బీడీ రిలేషన్ ఏమన్నా మనకి బీసీడీల మధ్య కోలినియర్ కి మ్యాచ్ అవుతుందేమో, బీసీ సిడి బీడీలను బట్టి కూడా చూస్తాం. బట్ ఇక్కడ ఆల్రెడీ ఏబీసీ కోలినియర్ అని మనకు ప్రూవ్ అయిపోయింది. అండ్ మనం రాయాల్సిన రిలేషన్ ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 డిస్టెన్స్ లో ఏబి, బీసీ, ఏసీలో బీసీ ప్లస్ ఏసీ కూడితే ఏబి వచ్చింది. అదే విషయం మనం రాయాలి. అంటే బీసీ ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. దాన్నే ఇక్కడ మనం రఫ్గా ఒక డయాగ్రామ్ గా చూపించాలి. చూడండి ఇలా బీసీ ఏసీ కలిపి ఏబి అయింది. అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది, ఏబిసిఆర్ కొలినియర్. ఎప్పుడైతే ఇచ్చిన 4 పాయింట్స్ లో 3 పాయింట్స్ కొలినియర్ అవుతాయో 3 కొలినియర్ గా ఉన్నప్పుడు ఇంకా అక్కడ మనకి క్వాడ్రిలేటరల్ అనేది ఫామ్ కాదు. సో దాన్ని కూడా మనం ఒక డయాగ్రామ్ రూపంలో ఇలా ప్రజెంట్ చేస్తే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు అంటే దీన్నే తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రయాంగిల్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్ ప్రకారం ఇక్కడ కూడా ఎలా ఉన్నాయంటే ఏ, అలాగే సి,
బి, ఈ మూడు కూడా ఒకే లైన్ లో ఉన్నాయి. అనదర్ వెర్టెక్స్ గా డి ఉంది. కానీ ఏబిసిడీలు జాయిన్ చేసినప్పుడు వచ్చేది ఇప్పుడు అందుకే ఏమైంది, ఒక ట్రయాంగిల్ గా ఫామ్ అవుతుంది తప్ప మనకి క్వాడ్రిలేటరల్ కాదని చెప్పవచ్చు. సో దానికోసం ఫైనల్ కంక్లూజన్ మనం ఏమని రాయవచ్చు, ఏబిసి ఆర్ కొలినియర్ అండ్ ద గివెన్ పాయింట్స్ డు నాట్ ఫార్మ్ ఎనీ క్వాడ్రిలేటరల్. అంటే అసలు నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అన్నాడు కాబట్టి అసలు ఇక్కడ క్వాడ్రిలేటరలే ఫామ్ కాదని మనం చెప్పవచ్చు. లేదా ఆ క్వాడ్రిలేటరల్ యొక్క నేమ్ మనం చెప్పలేం ఫామ్ అయినా, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏసీ కనుక్కోవడం ద్వారా ఎప్పుడైతే ఈ రెండు డిస్టెన్సెస్ టోటల్ ఇది అయిందో వాటిలో ఎనీ 3 పాయింట్స్ మనకి కొలినియర్ అయినప్పుడు అసలు వచ్చేది క్వాడ్రిలేటరలే కాదు, ట్రయాంగిల్ మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అంటే ఇది ఒక స్పెషల్ కండిషన్. ఈ విధంగా 4 డిస్టెన్స్లు వేరువేరుగా కానీ అసలు మనకి ఏ రిలేషన్ లేకుండా వచ్చి డయాగోనల్స్ లో రెండు కనుక్కున్నప్పుడు ఈ సైడ్స్ లో ఉన్న ఏవైనా ఒక రెండు డిస్టెన్స్లు డయాగోనల్ డిస్టెన్స్ మ్యాచ్ అయినప్పుడు అది మనం అసలు క్వాడ్రిలేటరల్ ఫామ్ కాని కండిషన్ గా చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 2. నెక్స్ట్ రోమన్ నెంబర్, ఈ 6 లో ఇచ్చిన చివరి రోమన్ నెంబర్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో సేమ్ 6th ప్రాబ్లం లో చివరి రోమన్ నెంబర్ చూద్దాం. 4, 5, 7, 6, 4, 3 అండ్ 1, 2. సో ఎప్పట్లాగే ఈ 4 పాయింట్స్ ని ముందుగా మనం ఏబిసిడి అనే నేమ్స్ తో ఇద్దాం. సో ఏబిసిడి గా ఈ 4 పాయింట్స్ వరుసగా రాసాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు యూస్ డిస్టెన్స్ ఫార్ములా. సో డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఫస్ట్ డిస్టెన్స్, ఇప్పటికీ ఇటువంటి రెండు ప్రాబ్లమ్స్ ని మీరు చూస్తున్నారు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అదే వేలో మనం చేసుకుంటూ వెళ్తే ఏబి మధ్య డిస్టెన్స్ లో ఎక్స్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే 7 and 4 ఉన్నాయి. సో ఏబి డిస్టెన్స్ లో 7 minus 4 whole square ప్లస్ y2 minus y1 whole square బదులుగా ఇక్కడ y2 6 and y1 5 గా తీసుకోవచ్చు కాబట్టి 6 minus 5 whole square. సో ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ 7 minus 4 is 3, so it is 3 square plus 6 minus 5 is 1, so it is 1 square. Next 3 square is 9 and 1 square is 1, so totally we got square root of 10 units. So square root of 10 ఇంకా మనం సింప్లిఫై చేయలేం బికాస్ దీనిలోంచి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది ఫ్యాక్టర్ గా బయటికి రాదు కాబట్టి రూట్ 10 యూనిట్స్ అనేది ఏబి వాల్యూ. నెక్స్ట్ బీసీ అనేటువంటి డిస్టెన్స్ మనం కనుక్కుందాం. సో బి అండ్ సి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీలో XYలు మనం చూసినట్లయితే ఎక్స్ కోఆర్డినేట్స్ ఇక్కడ 4 ఇక్కడ 7. సో ఫస్ట్ బ్రాకెట్ లో 4 minus 7 whole square ప్లస్ సెకండ్ బ్రాకెట్ 3 and 6 ఉన్నాయి. సో 3 minus 6 whole square అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4 minus 7 is -3. సో -3 whole square ప్లస్ 3 minus 6 is also -3. సో ఇట్ ఈస్ ఆల్సో -3 whole square. సో మైనస్ స్క్వేర్ కూడా ఇక్కడ పాజిటివ్ అవుతుంది. సో 3 square is 9. సో 9 plus 9. సో we got root of 18. సో 18 ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే 9 2s గా రాసుకోవచ్చు. సో రూట్ 9 is 3 కాబట్టి ఫైనల్లీ we got 3 root 2 units. ఈ సింప్లిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్ మనకి నీడ్ కాదు, కానీ కొన్ని విషయాల దృష్ట్యా మనం ఈ సింప్లిఫికేషన్ అలవాటు చేయడానికి ఇప్పటికే చేస్తున్నామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏబిబిసి తర్వాత సిడి అంటే నెక్స్ట్ సైడ్ సిడి కనుక్కుంటున్నాం. సో సి అండ్ డి డిస్టెన్స్ కి ఎక్స్ కోఆర్డినేట్స్ మనం చూస్తే ఇక్కడ 1 ఇక్కడ 4. సో ఫస్ట్ బ్రాకెట్ లో 1 minus 4 whole square ప్లస్ సెకండ్ బ్రాకెట్ లో y2 y1 బదులు ఇక్కడ 2 ఇక్కడ 3. సో ఇట్ ఈస్ 2 minus 3 whole square అండర్ రూట్. సో టోటల్లీ bracket 1 value 1 minus 4. 1 minus 4 is nothing but -3. So it is -3 square plus in the second bracket 2 minus 3. 2 minus 3 is also -1. So next value -3 square equal to -3 into -3 is +9 and -1 square -1 into -1 is also +1. So totally we got root of 10 units which is already equal to AB. సో ఇక్కడ మనం ఏబి అండ్ సిడి ఈక్వల్ గా ఉండటం అంటే మళ్ళీ ఆపోజిట్ ఈక్వల్ గా ఉండటం గమనించవచ్చు. అదేవిధంగా బీసీతో పాటు నెక్స్ట్ ఏడి ఉంటుందో లేదో మనం వెరిఫై చేయాలి. సో ఫైనల్ సైడ్ డిస్టెన్స్ ఏడి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అండ్ డి చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 1 ఉంటే ఇక్కడ 4 ఉంది. సో ఫస్ట్ బ్రాకెట్ 1 minus 4 whole square ప్లస్ సెకండ్ వాల్యూస్ అంటే y2 y1 లో ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 5 ఉంది. సో 2 minus 5 whole square. సో బ్రాకెట్ 1 వాల్యూ మనం చూస్తే 1 minus 4 is -3 and bracket 2 also 2 minus 5 is also -3. So both are -3s. So -3 square plus -3 square. సో -3 ని స్క్వేర్ చేస్తే వచ్చేది +9 కనుక 9 plus 9. సో సేమ్ ఇక్కడ సెకండ్ వాల్యూలో వచ్చినట్లే స్క్వేర్ రూట్ ఆఫ్ 18. సో 18 can be written as 9 into 2. So finally this value is 3 root 2 units.
సో ఇప్పటికే మనకు ఒక క్లారిటీ ఏమొచ్చింది, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని. ఏబి ఎంత వస్తే సిడి అంతే వచ్చింది, బీసీ ఎంత వస్తే ఏడి అంతే వచ్చింది. బట్ ఆపోజిట్ ఈక్వల్ అయినంత మాత్రాన అది రెక్టాంగిల్ అవ్వచ్చు లేదా ప్యారలగ్రామ్ అవ్వచ్చు, అది ఏదో తెలియదు కనుక డయాగోనల్స్ కూడా మనం ఫైండ్ చేయాలి. సో నెక్స్ట్ డయాగోనల్ ఏసీ. సో ఇప్పటి వరకు కనుక్కున్న 4 సైడ్స్ అవుతాయి, ఈ 2 డయాగోనల్స్ అవుతాయి. డయాగోనల్స్ అంటే ఏ అండ్ సి మధ్య డిస్టెన్స్. సో సేమ్ అదే ఫార్ములా మనం యూజ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి ఏ అండ్ సి లో ఎక్స్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ 4 4. ఒక రకంగా ఇక్కడ అది ఎక్స్ వాల్యూస్ ఈక్వల్ అంటే వై యాక్సిస్ కి ప్యారలల్ లైన్ మీద ఉన్నాయని అర్థం. సో 4 - 4 అనేది మనం రాసుకోవచ్చు కనుక 4 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ వై వాల్యూస్ తీసుకుంటే 3 5 ఉన్నాయి. సో ఇక్కడ 3 - 5 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ వాల్యూ అంతా 0 అయిపోయింది. సెకండ్ బ్రాకెట్ లో 3 - 5 -2 కాబట్టి ఇది -2 స్క్వేర్ అవుతుంది. సో టోటల్లీ 0 వాల్యూ ఉండదు, ప్లస్ -2 కి స్క్వేర్ చేస్తే వచ్చేది +4 కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. సో ఇది మనకి మళ్ళీ వేరే ఏసీ వాల్యూ డిఫరెంట్ గా వచ్చింది. ఏసీ మరి అనదర్ డయాగోనల్ బీడీకి ఈక్వల్ గా ఉందో లేదో మనం చెక్ చేయాలి. సో నెక్స్ట్ వాల్యూ ఈజ్ బీడీ. సో బీడీ డిస్టెన్స్ ఐడెంటిఫై చేస్తే ఇక్కడ 7 ఇక్కడ 1, చూడండి ఈ రెండిట్లో బీడీ. సో ఇక్కడ 1 లో నుండి 7 మైనస్ చేయవచ్చు. సో 1 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ 2 లోంచి 6 ఆర్ 6 లోంచి 2 ఏదైనా పర్వాలేదు. సో 2 - 6 హోల్ స్క్వేర్. సో ఈ 2 బ్రాకెట్స్ వాల్యూస్ ఐడెంటిఫై చేస్తే 1 - 7 మీన్స్ ఇట్ ఈస్ జస్ట్ -6. సో -6 స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ 2 - 6. 2 - 6 అంటే -4. సో -6 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్. బట్ మైనస్ స్క్వేర్ కూడా పాజిటివ్ అవుతుంది. 6 × 6 6 6 ఆర్ 36 అయితే 4 స్క్వేర్ వాల్యూ 16. సో టోటల్లీ వి గాట్ రూట్ ఆఫ్ 52 యూనిట్స్. సో 52ని మనం 4 13s గా రాయవచ్చు ఇంతకుముందు ప్రాబ్లం లాగానే. సో ఫైనల్ గా ఇది 2√13 యూనిట్స్ గా మనం చెప్పవచ్చు. బికాస్ 4 13s ఆర్ 15, 4 కి రూట్ 2 అవుతుంది. రూట్ లో 13 అనేది రెష్ నెంబర్ గా మిగిలిపోతుంది. సో ఇప్పుడు ఈ ఆర్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఏబి ఈక్వల్ టు సిడి, చూడండి ఏబిసిడి ఈక్వల్ గా ఉన్నాయి, బీసీఏడి రెండు ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఆపోజిట్ సైడ్స్ గా చెప్పేవి మనకి ఈక్వల్ గా ఉన్నాయి, డయాగోనల్స్ మాత్రం ఈక్వల్ గా లేవు. అంటే ఆ కండిషన్ మనం ఏమని రాయవచ్చు ఇప్పుడు ఈ పడంలో, ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి, అండ్ వీటితో పాటు డయాగోనల్స్ పరంగా ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడి. ఇది మనకు వచ్చిన కండిషన్. ఇప్పుడు ఈ కండిషన్ తో ఉన్నది ఏమవుతుంది మనం అబ్జర్వ్ చేస్తే, అంటే ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ గా ఉంటూ డయాగోనల్స్ వేరుగా వచ్చాయంటే మరి మనకి తెలిసి ప్యారలగ్రామ్ ఇలాంటి కండిషన్ మనం చెప్పుకుంటాం. చూడండి ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్స్ ఇలా ఈక్వల్ గా వస్తాయి, బట్ డయాగోనల్స్ కలిపితే ఈక్వల్ గా రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి ఏబిసిడి అనుకుంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. చూడండి ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి, బట్ డయాగోనల్స్ ఏసీ తక్కువ ఉంది, సపోజ్ బీడీ లెంత్ ఎక్కువ ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏసీ 2 యూనిట్స్ వచ్చింది, బీడీ 2√13 యూనిట్స్ వచ్చింది. సో ఎగ్జాక్ట్ గా ఈ కండిషన్ అనేది మనకి ప్యారలగ్రామ్ కి మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇదే కండిషన్ ఇక్కడ మనం అప్లై చేస్తూ రాస్తే ఇన్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఈ క్వాడ్రిలేటరల్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా వస్తూ డయాగోనల్స్ మాత్రం ఈక్వల్ గా రాలేదు. కాబట్టి ఫైనల్ గా మనం కంక్లూజన్ ఏం చెప్పొచ్చు, ఇది ఒక ప్యారలగ్రామ్ అని చెప్పి మెన్షన్ చేయవచ్చు. Therefore, the 4 given points form a parallelogram. కాబట్టి మనకి ఫస్ట్ ప్రాబ్లం లో స్క్వేర్ వచ్చినట్టే, ఇంతకు ముందు ఏ క్వాడ్రిలేటర్ రానట్టే ఇక్కడ మాత్రం ఈ 4 పాయింట్స్ ఒక క్వాడ్రిలేటర్ ని ఫామ్ చేయడానికి మనం గమనించవచ్చు. సో దీంతో మనకి 6 లో ఇచ్చినటువంటి 3 రామన్ నంబర్స్, వెరీ ఇంపార్టెంట్ మోడల్, ఈ 3 రామన్ నంబర్స్ ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఉన్నటువంటి 7th ప్రాబ్లం మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 7. Find the point on the x-axis which is equidistant from 2 - 5 and -2 9. సో ఫైండ్ ద పాయింట్ ఆన్ ద x-axis అంటే చూడండి x-axis మీద ఒక పాయింట్ ని మనం కనుక్కోవాలి. ఆ పాయింట్ ఎలా ఉండాలి అంటే ఈక్విడిస్టెంట్ అంటే సమానమైన దూరంలో, ఈ రెండు బిందువుల నుండి సమానమైన దూరంలో ఉండాలి. సో దీని ముందు మనం ఒక పిక్చరైజేషన్ రూపంలో మనం చూపిస్తే x-axis అని ఉంది కాబట్టి గ్రాఫ్ సిస్టమ్ లో ఉండేటువంటి x అండ్ y యాక్సిస్ బేస్ చేసుకుని, సో మనకి గ్రాఫ్ సిస్టమ్ లో హారిజంటల్ అండ్ వెర్టికల్ గా 2 యాక్సెస్ ఉంటాయని తెలిసిందే. ఈ x అండ్ y యాక్సిస్ తో కూడినటువంటి ఒక రఫ్ డయాగ్రామ్ ఇక్కడికి ఇచ్చాం. దీనిలో ముందుగా 2 పాయింట్స్ ఉన్నాయి, 2 - 5 అండ్ -2 9. జనరల్ గా వీటిని గుర్తించినప్పుడు మీకు తెలుసు x లో 2 y లో -5 అంటే సుమారుగా ఈ రేంజ్ లో వస్తుంది, అంటే 4th క్వాడ్రంట్ లో. అలాగే -2 9 అంటే x -2 y 9 అంటే 2nd క్వాడ్రంట్ వస్తుంది. సపోజ్ ఆ పాయింట్స్ ఇక్కడ మనం A అండ్ B గా మార్చేద్దాం. సపోజ్ ఇవే ఇచ్చిన 2 పాయింట్స్ అనుకోండి. ఇప్పుడు
వీటి నుంచి ఈక్వి డిస్టెంట్ అంటే సమానమైన దూరంలో ఉంటూ ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ని మనం కనుక్కోవాలి. ఎక్స్ యాక్సిస్ అంటే ఇది టోటల్లీ ఈ ఎక్స్ యాక్స్ డాష్ మీద ఎక్కడో చోట ఉంటూ ఈ రెండింటి నుంచి సేమ్ డిస్టెన్స్ రావాలి. సపోజ్ అలా వచ్చే పాయింట్ పొజిషన్ ఎక్కడో ఒక చోట ఈ ప్లేస్ లో ఉంది అనుకోండి. సపోజ్ దాన్ని పి అనే పేరు పెడదాం. ఇప్పుడు ఈ పి అనేది ఏ అండ్ బితో సేమ్ డిస్టెన్స్ కనుక వాటిని ఇలా జాయిన్ చేసినట్టుగా చూపిస్తే అంటే ఏపీ అండ్ బిపి జాయిన్ చేస్తే ఈ రెండు డిస్టెన్స్లు ఈక్వల్ అని మనకి ప్రాబ్లంలో ఇవ్వబడింది. పిఏ ఇజ్ ఈక్వల్ టు పిబి అనేది గివెన్ కండిషన్. ఇప్పుడు పి అనే పాయింట్ మనం కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఆ పాయింట్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన ఉండాలి అనేది కండిషన్. ఎక్స్ యాక్సిస్ మీద ఉండేటువంటి ఏ పాయింట్ కైనా సరే వై కోఆర్డినేట్ 0 ఉంటుంది అని మనకు తెలుసు. అంటే పి అనే పాయింట్ యొక్క 2 కోఆర్డినేట్స్ లో యాబ్సిస్ అంటే ఫస్ట్ ప్లేస్ మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుంటే సెకండ్ ప్లేస్ మాత్రం 0 అని మనకు తెలుసు. ఎక్స్ కామా 0 అంటే ఆర్డినేట్ ఈజ్ 0. వై కోఆర్డినేట్ ఆన్ ఎనీ పాయింట్ అంటే వై కోఆర్డినేట్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0 కాబట్టి పి అనే పాయింట్ ని ముందుగానే మనం ఎక్స్ కామా 0 రూపంలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే దీని రెండు ప్లేసెస్ లో ఒక ప్లేస్ కనుక్కుంటే మనకి చాలు. ఇప్పుడు అదే ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. ముందుగా గివెన్ 2 పాయింట్స్, వాటిని ఏ అండ్ బి అనే నేమింగ్ ఇచ్చాం. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ మీద మనం కనుక్కోవాల్సిన పాయింట్ ని పి అనుకున్నాం. అదే విషయం మెన్షన్ చేద్దాం. లెట్ ద రిక్వైర్డ్ పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ బి పి విచ్ ఈస్ ఎక్స్ కామా 0. ఇక్కడ x0 అనుకోవడానికి కారణం ఈ ఎక్స్ యాక్సిస్ పైన ఉండటమే అని మనం గమనించాలి. ఇక డిస్టెన్స్ రెండు కనుక్కోవాలి. ఇక్కడ ఈక్వి డిస్టెంట్ అని ఉంది కాబట్టి డిస్టెన్స్ ఫార్ములాని ముందుగా మెన్షన్ చేద్దాం. సో డిస్టెన్స్ బిట్వీన్ x1y1 and x2y2 is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. దీని ఆధారంగా మనం వేటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలో ఒకసారి చూడండి. ఇక్కడ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అండ్ బి, ఈ రెండింటి నుంచి పి అనే పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ ఉంది తప్ప ఏబిల మధ్య డిస్టెన్స్ తో మనకి ఇక్కడ పని లేదు. కాబట్టి ఇక్కడ మనం ప్రాబ్లంలో ఏం మెన్షన్ చేయాలి, మనకి ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం అంటే గివెన్ దట్ అని రాస్తున్నాం. మనకి ఇచ్చినటువంటి కండిషన్ లో ఏముంది, ఈక్వి డిస్టెంట్ అని ఉంది కనుక ఏ పాయింట్ మనకి పి అనే పాయింట్. సో ఏ నుంచి పి ఉన్న డిస్టెన్స్ బి నుంచి పి ఉన్న డిస్టెన్స్ సమానం. అదే ఇక్కడ మెన్షన్ చేసాం. ఏపీ ఎంతైతే ఉందో బీపీ డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి. చూడండి ఏపీ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, బీపీ అంటే ఈ రెండింటి మధ్య, పి మాత్రం మనకి పూర్తిగా తెలియదు ఎక్స్ కామా 0. బట్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఏపీని బీపీని మనం రాయవచ్చు, రెండు ఒకేసారి ఈక్వల్ చేయవచ్చు. సో ఏపీ అన్నప్పుడు చూడండి ఇక్కడ x2 మైనస్ x1 బదులు x లో నుంచి 2 మైనస్ చేయాల్సి వస్తుంది. సో ఏపీ ప్లేస్ లో నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ y ప్లేస్ లో 0 ఉంది కనుక y2 ప్లేస్ లో 0 లో నుంచి -5 ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అది +5 గా మారుతుంది. 0 + 5 హోల్ స్క్వేర్. సో ఇప్పటి వరకు మనం రాసే స్టెప్ ఏపీని సూచిస్తుంది. సో ఏపీ అంటే 2 - 5 కి x0 కి మధ్య డిస్టెన్స్. సేమ్ డిస్టెన్స్ ఈక్వల్ దేనికి అవ్వాలి, బీపీ కూడా. అంటే -29 కి x0 కి. చూడండి x లోంచి ఇప్పుడు -2 ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే x -2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 లో నుంచి ఇక్కడ 9 ఉంది. సో 0 - 9 హోల్ స్క్వేర్. సో ఇది మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ రాస్తూ వచ్చిన స్టెప్. అయితే ఈ బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఉండటం వల్ల ముందుగానే మనం ఈ స్క్వేర్ రూట్ ని పోగొట్టడం కోసం రెండు వైపులా కూడా స్క్వేర్ చేయొచ్చు. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని మనం మెన్షన్ చేయవచ్చు. SBS మీన్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులు ఎప్పుడైతే స్క్వేర్ చేసామో ఈ రూట్ అనేది మనకి క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలింది ఏమవుతుంది అప్పుడు ఇక్కడ x-2 హోల్ స్క్వేర్ అంటే ఇది a-b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. a-b హోల్ స్క్వేర్ అన్నప్పుడు a స్క్వేర్ -2ab ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడ x స్క్వేర్ -2x ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్. ఇది a-b హోల్ స్క్వేర్ ఆధారంగా రాసిన స్టెప్. ప్లస్ ఇక్కడ 0 + 5 అంటే 5 కాబట్టి అది నేరుగా 5 స్క్వేర్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే రైట్ సైడ్ ఆల్సో అంటే ఇక్కడ రూట్ మనం తీసేస్తాం. స్క్వేర్ చేయడం వల్ల రూట్ క్యాన్సిల్ అయ్యాయి. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ వచ్చింది. అంటే a స్క్వేర్ ప్లస్ 2ab అంటే ప్లస్ 2x ఇంటూ 2 ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 0 - 9 అంటే -9 కాబట్టి -9 ని ఇక్కడ మనం స్క్వేర్ చేయాల్సి ఉంటుంది. సో -9 స్క్వేర్ మాత్రమే ఇక్కడ మిగిలింది. ఇక నెక్స్ట్ స్టెప్ లో వీటిని సింప్లిఫై చేస్తే, ఆ సింప్లిఫై చేయకముందే చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రెండు వైపులా ఉంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, సేమ్ ఎక్స్ స్క్వేర్ వైపు ఉన్నప్పుడు అవి ఒకవైపు తీసుకొచ్చినప్పుడు క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి ఇక్కడే మనం ఇలా క్యాన్సిల్ చేయవచ్చు. అంటే ఎక్స్ స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ ఒకసారి మనం సింప్లిఫై చేస్తే -2x ఇంటూ 2. సో ఇట్ ఈస్ -4x ప్లస్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ మీన్స్ 25 ఈక్వల్ టు రైట్ సైడ్ చూడండి 2x ఇంటూ 2. సో ఇట్ ఈస్ 4x
plus 2 square. 2 square value is 4 plus minus 9 whole square. Minus into minus plus 9 square is 9 9s are 81. సో ఇప్పుడు టోటల్లీ ఒక సింపుల్ ఈక్వేషన్ ఫార్మాట్ లో వచ్చింది కాబట్టి దీని నుంచి మనం ఈ ఎక్స్ వాల్యూని కనుక్కోవడం కోసం ఎక్స్ ఉన్న టైమ్స్ ఒకవైపుకి లేని ఒకవైపుకి తీస్తాం. ఇక్కడ మరి కాస్త సింప్లిఫై చేస్తే మనం మైనస్ 4x ప్లస్ 29 బికాస్ 4 ప్లస్ 25 29. అలాగే ఇక్కడ 4x ప్లస్ 85. సో ఇప్పుడు వీటిని ఒకవైపు తీసుకొద్దాం. అంటే ఎక్స్లు ఒకవైపుకి కాన్స్టెంట్స్ మరోవైపుకి తరలిస్తే ఈ 4x కూడా ఇటు వస్తే మైనస్ అవుతుంది, ఇది మైనస్ ఇటువైపు కూడా మైనస్ అవుతుంది. సో మైనస్ 4x ఇజ్ ఈక్వల్ టు 85 మైనస్ 29. అంటే చూడండి 85 లో 29 మనం తీసేస్తే మనకు వచ్చేది ఇక్కడ 6 అండ్ 5 అంటే 56. సో ఇక్కడ టోటల్లీ మైనస్ 8x ఇజ్ ఈక్వల్ టు 56 అని మనకు వచ్చింది. చూడండి మైనస్ 4x అంటే మైనస్ 8x. సో దీన్ని బట్టి మనం x వాల్యూ ఫైండ్ చేయొచ్చు. సో x is equal to 56 by minus 8. ఇందువల్ల ఇక్కడ ఇంటూలో ఉన్నటువంటి మైనస్ 8 వస్తే బై అవుతుంది. 8 టేబుల్ మనకి 56 లో క్యాన్సిల్ కూడా అవుతుంది 7 టైమ్స్. సో ఫైనల్ గా x వాల్యూ మనకి ఓన్లీ మైనస్ 7 గా రావడం గమనించవచ్చు. అంటే x ఉన్న ప్లేస్ లో మనకు ఉండాల్సినటువంటి నెంబర్ ఇక్కడ మైనస్ 7. సో టోటల్ గా ఆ పాయింట్ ఏమిటి ఇప్పుడు అంటే x బదులు మైనస్ 7 మనం రీప్లేస్ చేసి రాస్తే మనకు అడిగినటువంటి ఆ రిక్వైర్డ్ పాయింట్ ఏమనొచ్చు మైనస్ 7,0 అని మెన్షన్ చేయవచ్చు. సో ద రిక్వైర్డ్ పాయింట్ ఈజ్ మనకి చెప్పినట్లుగా మైనస్ 7,0 బికాజ్ అది ఆ పాయింట్ x యాక్సిస్ మీద ఉండాలంటే y కోఆర్డినేట్ 0 ఉండాలి. సో x వాల్యూ మాత్రం మనం మైనస్ 7 వచ్చింది. సో ఈ పాయింట్ ఈ రెండింటి నుంచి డిస్టెన్స్ కనుక్కుంటే ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండటంతో పాటు x యాక్సిస్ మీద ఉండి ఇచ్చిన కండిషన్ ని సాటిస్ఫై చేస్తుందని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 7. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 8. Find the values of y for which the distance between the points p 2 minus 3 and q 10, y is 10 units. సో ఇక్కడ y వాల్యూ కనుక్కోమని ఉంది. డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ అని చెప్పి అక్కడే pq అని రెండు ఇవ్వబడ్డాయి. ఈ pq మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి 10 యూనిట్స్. సో 10 యూనిట్స్ రావాలంటే y ప్లేస్ లో ఎంత ఉండాలి. సో ముందుగా గివెన్ పాయింట్స్ మనం రాద్దాం p 2 minus 3 and q 10y. డిస్టెన్స్ మనం కనుక్కోవాలి కాబట్టి we have to write distance formula. So distance between x1 y1 and x2 y2 is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కోవాల్సిన పాయింట్స్ ఈ రెండే కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం p అండ్ q మధ్య డిస్టెన్స్ pq is equal to 10 యూనిట్స్ అని ఇవ్వబడింది. అంటే ఈ డిస్టెన్స్ ఫార్ములా రెండింటికి అప్లై చేస్తే వచ్చే ఆన్సర్ మొత్తం 10 కి ఈక్వల్ చేయవచ్చు. సో ఇక్కడ x1 y1 x2 y2 వీటిని మెన్షన్ చేస్తే దీన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లో అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ pq అంటే చూడండి ఇక్కడ x వాల్యూస్ 10 లో నుంచి 2 మైనస్ చేయాలి. సో 10 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 బదులుగా ఇక్కడ y ఉంది, y1 ప్లేస్ లో మైనస్ 3 ఉంది. సో y లో నుండి మైనస్ 3ని మైనస్ చేయాలి. సో y మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే y ప్లస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 10. ఇక్కడ కూడా మనం ఈ రూట్ ని క్యాన్సిల్ చేసే పర్పస్ లో బోత్ సైడ్స్ కూడా మనం స్క్వేర్ చేయవచ్చు. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనం రెండు వైపులా కనుక స్క్వేర్ రాస్తే ఈ రూట్ ఇక్కడ మొత్తం క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మాత్రం 10 కి స్క్వేర్ వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ స్క్వేర్ చేసినట్లుగా చూపిద్దాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ లో 8 మిగిలింది. సో 8 స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 అంటే ఇక్కడ y 3 లైక్ టర్మ్స్ కాదు, ఈ రెండింటిని కలపలేం కనుక a ప్లస్ బి హోల్ స్క్వేర్ మనం ఉపయోగించాలి. సో a స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2y ఇంటూ 3 ప్లస్ b స్క్వేర్ ఇట్ మీన్స్ 3 స్క్వేర్. సో ఈ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు హోల్ స్క్వేర్ చేస్తున్నాం ఇజ్ ఈక్వల్ టు ఇటువైపు ఉన్న 10 కూడా స్క్వేర్ అవుతుంది. అంటే ఈ రూట్ ని పోగొట్టడం కోసం మొత్తాన్ని మనం బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తాం. సో ఈ స్క్వేర్ అండ్ రూట్ మొత్తం కూడా ఫైనల్ గా క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో ఇంకా మిగిలేది రూట్ లేకుండా మనకి ఏముంది 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2y ఇంటూ 3 is 6y ప్లస్ 3 square is 9 is equal to 10 square. 10 square means 10 tens are 100. సో మనం y వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ y స్క్వేర్ కూడా ఉంది, మరొక y స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్ అయ్యేది లేదు కనుక ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రావడం వల్ల అన్నిటిని ఒక వైపు తీసుకొచ్చి సాల్వ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఈ 100 ని కూడా మనం లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేసి రాస్తాం. ఒక ఆర్డర్ లో మనం రాసుకుంటే ముందుగా ఇక్కడ చూడండి y స్క్వేర్ ఉంది ప్లస్ 6y ఉంది, అలాగే 64 ప్లస్ 9 ఈ రెండు ఆల్రెడీ యాడ్ చేస్తే మనకి 73 వస్తుంది.
100 లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ అయింది ఈక్వల్ టు 0. అంటే ఫైనల్లీ వి గాట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ y స్క్వేర్ ప్లస్ 6y. 73 మైనస్ 100 అంటే మైనస్ సింబల్ ఇక్కడ ఎక్కువగా ఉంది, మైనస్ 27 ఈక్వల్ టు 0. సో ఇది మనకి ప్రాబ్లంలో వచ్చినటువంటి లాస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయడం ద్వారా y వాల్యూని మనం కనుక్కోవాలి. మరి ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ లో కూడా చేస్తాం మనం. ఈ విధంగా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉన్నప్పుడు ముందుగా a అండ్ c ఈ రెండింటిని మల్టిప్లై చేసి దాని ద్వారా చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం రఫ్ గా ఒకసారి చూస్తే a అంటే 1, c అంటే -27. అంటే ముందుగా మనం ఏం చేయాలి, 1 ఇంటూ -27 అనేటువంటి ఈ వాల్యూని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 27 కున్న ఫ్యాక్టర్స్ అంటే మనకి 1 ఇంటూ 27 కానీ లేదా 3 ఇంటూ 9 కానీ మాత్రమే ఉంటాయి. వాటికి ముందు మైనస్ ఉంటుంది. అంటే 3 9s అని రాయొచ్చు లేదా 127 రాయొచ్చు. ఈ కాంబినేషన్ లో ఏ పైన మనం సెలెక్ట్ చేసుకుంటే మిడిల్లో ఉన్నటువంటి 6y ని సబ్ట్రాక్షన్ రూపంలో రాయగలమంటే మనం ఆటోమేటిక్ గా 3 9 అని ఈజీగా అర్థమవుతుంది. అంటే 3 9s 27, 9 లో 3 మైనస్ చేస్తే 6. సో ఇది వచ్చే విధంగా నెక్స్ట్ స్టెప్ మనం కంటిన్యూ చేస్తే y స్క్వేర్, ఇక్కడ ప్లస్ 6y ఉంది. అంటే ఆ ప్లస్ సింబల్ దేనికి ఉండాలి, 9 కు ఉండాలి. సో ప్లస్ 9y మైనస్ 3y మైనస్ మనకి 27 బదులు కూడా ఏమైనా రాయొచ్చు 9 ఇంటూ 3 ఈక్వల్ టు 0. సో చూడండి ఇక్కడ చేసిన ఫ్యాక్టరైజేషన్ 9 3 అనే పేరు సెలెక్ట్ చేసుకున్నాం. 9 3s 27 సరిపోయింది. 9 లోంచి 3 తీస్తే 6 వస్తుంది కాబట్టి ప్లస్ 9y మైనస్ 3y రాసాం. ఇప్పుడు ఈ విధంగా ప్రతి 2 టర్మ్స్ లోనూ మనం కామన్ ఫ్యాక్టర్ బయటకు తీస్తే మొదటి 2 తర్వాత 2 కూడా ఫస్ట్ y ఇస్ ద కామన్ ఫ్యాక్టర్. సో y ఇంటూ y ప్లస్ 9, చూడండి y ఇంటూ y స్క్వేర్, y ఇంటూ 9 9y. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ మనం ఐడెంటిఫై చేస్తే -3 ఉంది. సో -3 ఇంటూ ఇక్కడ మిగిలింది y, -3 పోగా ఇక్కడ ఓన్లీ 9 ఉంటుంది. మైనస్ బయటే రాసాం కాబట్టి లోపల ఇంకా ఇంటూలో ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ 9 ఈక్వల్ టు 0. సో ఫైనల్లీ 2 కామన్ ఫ్యాక్టర్స్ అంటే 2 ఫ్యాక్టర్స్ y ప్లస్ 9 ఇంటూ y మైనస్ 3 ఈక్వల్ టు 0. రెండు చోట్ల y ప్లస్ 9 కామన్ తీసాం. సో ఒక ప్రోడక్ట్ 0 అవ్వాలంటే ఏదో ఒకటి 0 అందులో కంపల్సరీ ఉండాలి. కాబట్టి y ప్లస్ 9 ఈక్వల్ టు 0 ఆర్ y మైనస్ 3 ఈక్వల్ టు 0. సో దీని నుంచి y వాల్యూ -9 అవుతుంది. సెకండ్ కండిషన్ నుంచి 3 అవుతుంది. ఇక్కడ ప్లస్ 9 వస్తే మైనస్, -3 వస్తే ప్లస్ 3. సో ఇవి రెండు పాసిబుల్ ఆన్సర్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి y వాల్యూ కనుక్కోమని ఉంది. ఇక్కడ y వాల్యూ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా అవ్వచ్చు, అలాంటి కండిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఈ డిస్టెన్స్ 10 యూనిట్స్ రావాలంటే y ప్లేస్ లో -9 కానీ 3 కానీ ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఫైనల్ గా మనం కన్క్లూజన్ గా ఆన్సర్ ఈ రెండింటిని రాయవచ్చు, y ఈక్వల్ టు -9 ఆర్ 3. సో ఈ రెండు వాల్యూలో ఏది ఉన్నప్పటికీ ఇక్కడ PQ మధ్య డిస్టెన్స్ మనకి 10 యూనిట్స్ వస్తుంది. సో ఇది 8th ప్రాబ్లం. సో ఇక్కడ ఈ వీడియో పార్ట్ లో మనం 8th ప్రాబ్లం వరకు చేసి మనకి స్టాప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 3 లో 9 10 తో పాటు ఎగ్జాంపుల్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా కలిపి నెక్స్ట్ పార్ట్ గా మనం చూస్తాం. See the video description for previous chapters and topics details and links. సో ఈ చాప్టర్ కు ముందున్న చాప్టర్స్ కానీ ముందున్న టాపిక్స్ డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్ లో మీకు అవైలబుల్ ఉంటాయి. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియోస్ టు ఎంకరేజ్ దిస్ అటెంప్ట్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో వీడియోని లైక్ చేయడం, అవసరమైన వారికి షేర్ చేయడం, అలాగే వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేయడం తప్పనిసరిగా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.